కథారణవతి కరణవతి కథన్నరమ్మ కథకాడి ఖర్చులొల్లి పెడితే కథ అర్థం కాదు వాళ్ళకెళ్ళిపోయి లొల్లి పెడితే పిల్లగళ్ళకు చదువు అర్థం కాదన్నారమ్మా రామ 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 ఇద్దరు బిడ్డ పేరు పెట్టుకున్నారమ్మా పెద్ద బిడ్డ పేరు వాళ్ళ రావాలి చిన్న బిడ్డ పేరు కరణవతల పేరు పెట్టుకున్నారు మా ఇంటి మా లక్ష్మి లెక్క నాకు ఇద్దరు బిడ్డలు పుట్టిండ్రు ముదుగాలు ఇంటికి బిడ్డ పుట్టిందని లక్ష్మీదేవి పుట్టినట్టు అనుకున్నది ఆ తల్లి సుందరదేవి అని సంబరపడుతున్నా నాకేమి అని చెప్పి ఆ తల్లి సుందరదేవి ఆట వెంట నోట వేస్తాను నోట వెంట ఆట వేస్తున్నామ్మా సుందరగిరి మహారాజు ఆ కన్న తల్లి తన భార్య పెంచుకున్న వారు అటువంటి కనుక సుందరికే ఉన్నది వాళ్ళ గర్భాలు వచ్చే ఇద్దరు పిల్లగల్ల పట్టుకోని దానిపాడు జోపాడ పడుకుంటే ఇద్దరు పిల్లగల్ల పెంచి పెంచి ఎత్తుకుంటూ ఉన్నదమ్మా సుందరగిరి మహారాజు దాని తప్పు చేత బట్టి దానాలు పంచుతాడు కచ్చేరు బంది పెట్టి భార్య ఉంటే భవనాలు పెట్టి వెళ్ళి పోతా నేను పోయి రాకన్నా భార్య అనుకున్నాడు ఆ రాజులైనా మరి కచ్చేరు బంది పెట్టి కొడుక సుందర మల్లయ్య నేను వచ్చేరాక రాజ్యం దేశం కాపాడుకోమన్నాడు అర్థకథం సాగి అతన్న బావుడు వచ్చే చాలా బలవంతి ఎత్తుకొని నాగబెత్తం చేత పట్టుకున్నామ్మా సుందరగిరి మహారాజు రాజు బయలుదేనా నా రామావో నా దేవావో బయలుదేనా నా రామావో నా దేవావో భార్య ఉండి పోనాలి వేటికత్తన్నమ్మా అమ్మా లోయిల్లా వేడికమ్మా
వచ్చిన ప్రాంతాలు తీసుకుపోతా తీసుకుపోదాం రాజు దానివల్లకి వెళ్ళవచ్చు ఇంటి ముందుకి వెళ్ళవచ్చు బామా సుఖనవతి నీ భర్త నచ్చిందమ్మా రామ 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 కోదండ రామ 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 కోదండ రామ రామ పట్టాభి రామ రామ అయోధ్య రామ చోటరా రాజు పాపం పుగారాకు కర్మం ముడలు అలనాటి ఎతలే ఎలనాటి కథలు ఎలనాటి కథలే ఎలనాటి ఎతలన్నరమ్మ పూర్వకాలాన ఓ పుణ్యము గల్ల తల్లి చరిత్ర ఇలనాడు ఓ కథ వెలిసిందాట చెబుతున్న కథ అరుణవతి కర్ణవతి రక్తశీల మహారాజు కథ అక్క తమ్ముడు వనవాసము కథ ఉన్నదయ్యా అదిగదిగ చూడు సుందరశీల నగరాన్ని పరిపాలన చేసే రాజు సుందరశీల మహారాజు సుందరశీల మహారాజు భార్య తల్లి సుందరదేవి నవ్వ వాళ్ళు కోటి నోములు నోవి కొల్లారికి బళ్ళు గట్టంగా భగవంతుడు లోకాల శంకరుడు మెచ్చి భార్య భర్తల గర్భసాన ఇద్దరు బిడ్డల వరమేసిండు పెద్ద బిడ్డ అరుణవతి దేవి చిన్న బిడ్డ కరుణవతి దేవి తల్లులారా పెద్ద బిడ్డకున్న చిన్న బిడ్డకు 7 ఏళ్ల ఓటు పాటు ఉన్నదాట పెద్ద బిడ్డ అరుణవతి దేవి పెరిగి పెద్దగైతంది పెళ్ళిడు కత్తంది అందచందాల పిల్లాత రూపవంతురాలు ఇప్పటికైనా అప్పటికైనా తోటకూర పెరటి లోపల ఎట్ల పెరిగి కూరకు చేతి కత్తదో ఆ ఇంటి లోపల ఆడబిడ్డ అవ్వయ్య చేతుల్ల గదే రీతిగా పెరుగుతుందాట పెళ్ళిడు కచ్చిన బిడ్డకు ఇస్పాల నగర వేల క్షత్రియ మహారాజుకిచ్చి పెళ్లి చేసిండ్రు అవ్వయ్యా భగవంత అల్లుడు క్షత్రియ మహారాజుగా బిడ్డ అరుణవతి దేవి అత్తగారి ఇంటికి వెళ్ళిపోయే సమయాన ఆ తల్లి సుందరదేవి మనసు లోపల ఏమంట ఈసారపోతుంది రేపటి కల్లా నా చిన్నారి బిడ్డ కరుణవతి దేవి పెళ్లిడి కచ్చిన తర్వాత పెళ్లి చేస్తే అత్తగారి ఇంటికి వెళ్ళిపోతే నా ఇల్లంతా చీకటైతే అవ్వా అయినా ఈనాడు గనక నా వంశం ఉద్ధరించేందుకు నాకు ఒక్క కొడుకు లేకపాయి రేపటి కల్లా నా చిన్న బిడ్డ కరుణవ్వకు కూడా పెళ్ళైన తర్వాత ఏడాదికి 12 పండుగలు ఏ పండుగకు పబ్బానికి నా బిడ్డలు ఎవరింటికి వస్తారు ఎవరింటికి పోతారు మా మరణకాలము తర్వాత నాన్న ఇద్దరు కొడుకు బిడ్డల తోడ కొడుకు వరము కావాలనని మనసులో పెట్టుకోని మది లోపల పెట్టుకోని మేడల్లో ఉండంగా రాజవేలన రాజు రావా మాలు వీధి కత్తండు భర్త వచ్చిన అక్కడ భార్య సుందరదేవి చూసింది అమ్మా రామా ఇప్పటికైనా భగవంతుని పూజల కన్నా భర్త పూజలు బహుదండి అంటారు అత్తమామ సేవలు చేసి అల్లి రాని భర్త సేవలు చేసే భాగ్యవాతి సద్గుణాలు కలిగిన సుందరి దేవి రా
చేతులని వల్లి గంధము కస్తూరి అదిలో జవ్వాది పట్టుకో భర్త ప్రాణ సేవకు బయలెల్లు తంది తల్లిరో అట్లా రమ రమ సీతారామ కాళ్ళు నడుగుతంటే కాళ్ళ గట్టిన గడ్డలు అడుగుతున్నాయి గాని ఈ కాళ్ళు ఓనాడు అడిగినవి కాదా ఓనాడు ఇరిగినవి కాదా భగవంతా ఉప్పు కాలం నిన్న చెత్త ఊతుంది కానీ ఎందుకు పిల్ల ఓనాదా మనం వచ్చేదో వల్ల మరి ఇక హుజరాబాద్ బస్ స్టాండ్ కాడనాదా ఆడవాడు బస్ స్టాండ్ మెట్ల మీద కూర్చున్నాడు వారి కాళ్ళకి లేవు చేతులకి లేవు అవు కాని కప్పిన రోగం నీకక్క ఈ కాళ్ళు గడుగుడు కదా తప్పునే అయ్యా తప్పు కాని చేస్తాం రోగం కోరుకుంటానవా రోగం ఏందో ఎరికేరా అది పుట్టాది రోగం పిల్ల ఆ పుట్టాది రోగం నీకత్తే అగో నీకచ్చినా నాకచ్చినా గంట మందమే రైతు రమలా దేవుడా ఆనికచ్చిన రోగం మాయన కట్టే కంపనే రైతదాట మంచనే రైతదాట కంపనే రైత బతుకుతా గాని మంచనే రైత బతుకుతానా నేను కవరవన్నం పెట్టింది ఆ తల్లి సుందరదేవి కవరవన్నం తినడు రాదు అన్నం తిన్న రాదు చూడు అన్నం తిన్న రాదు నమ్మ ఏం చేసిండు రాదు దానిమ్మ తోడల వాడడం అంగడ మంది వేసుకోవాలి బంగారు కుర్చీలో కూర్చున్నాడు
బంగారు గుడిసె ఎప్పుడు కూకున్నాడు ఆ తల్లి చూసిన సుందరిదేవి పెద్ద బిడ్డ అత్తగారింటికి వేనకాడికి వెళ్ళి ఆ తల్లి మాత్రం మనసులో ఒకటే మాట నాకిద్దరు బిడ్డలు పెద్ద బిడ్డకు లగ్గం చేసిన పెద్ద బిడ్డ అత్తగారింటికి మరి ఇంకో ముళ్ళ ఆడముళ్ళ మాత్రం చిన్నదేవుల కరణవతి మరి ఆడపిల్ల పుట్టిందంటే ఎన్నుకున్న ఓ ఇంటి బిడ్డ కానీ మన ఇంటి బిడ్డగా మరి పెద్ద బిడ్డకు లగ్గం చేసినట్టు చిన్న బిడ్డకు ఓనర్ లగ్గం చేస్తే పెద్ద బిడ్డ వేనట్టు నా చిన్న బిడ్డ కూడా అత్తగారింటికి పోతే మరి నా ఇంత దీపం బిడ్డ దిక్కు అదే అమ్మయ్యరాజులు ఉన్నది రోజులు నాటికి అమ్మగారింటికి అత్తరు పోతారు కానీ మరి మేమావల పడ్డాక నా బిడ్డలు ఏడు కత్తరు ఏడు అదే ఎటోడ గుడ్డోడు తోడ ముట్టోడు వరదమ్ములు ఉంటే ఆ పండు కత్తరు బాబానికి అత్తరు తుమ్మాలం వేసినప్పుడు అమ్మగారు ఇల్లాని ఆశపడి ఆడబిడ్డలు అమ్మగారింటికి అత్తరు మరి ఏకేకిన నాద మనకి ఇద్దరు ఆడగలగాలి మనకు ఒక కొడుకు లేని చెప్పు తన భర్త కోపంగా నేర్చుడు తావసంగా నేర్చుడు కోపంగా తన భర్తను కొట్టిన కొడుతున్న చెప్పి విసిరిగలాంటి ఒక చిన్న ఉచ్చుకొని అవసరాంటి ఒక మాయ చిన్న ఉచ్చుకొని కాంతి ఉచ్చుకొని మాత్రం ఆ తల్లి వరకు పండు ఊకొని నాలుగు ముఖం వేసి నాలుగు తను సుందరిదేవి ఒకసారిగా భార్య ముఖం చూసినాడు భార్య ముఖం చూసే వరకల్లా రాదు గుజ్జాలు గుండె జల్లు మనది గుండెల గోబెలు అన్నీ నల్లగుండెలకి 4 భాగాల ఇంద్ర రాదు సుందరదేవికి ఏమది వారం వచ్చింది నేను ఎప్పుడు లోగిల్ల వేదికి వచ్చినా కిలకిల కిలకిల నమ్ముకుంటే నాకు వాటం వచ్చినా దానికి కాలు కడుకొని ఇల్లు నింపుకునేది మరి అటువంటి నా భార్యకు వచ్చినది వారం ఏంది ఎవరు కొట్టిండు ఎవరు తిట్టిండు సిరిగలాంటి ముఖం ఎందుకు చిన్న ఊచుకున్నది నా భార్య ఇప్పటికప్పటికన్నారు సతికి అబద్ధతే పతి అన్నారు సతికి అబద్ధతే సతి అన్నారు సతి పురుషులు ఏకమైతే సరిగ్గా లోకం ఎద్దు బండి ఏకమైతే గట్ట గింటి కట్ట 4 అయితే ఏకమైతే సంసారం మార్గం తెలిసిన పెద్దలు ఒక మాట ఇంట్లో ఇల్లాలు ఎడరాదు నాగడి మీద ఎద్దెడరా ఇంట్లో ఇల్లాలు ఎడితే ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు నాగడి మీద ఎద్దెడితే మాత్రం పంట చెల్ల బరకత ఉండదు కట్టబట్ట అనుకోకున్న బంగారు కుసకెళ్ళి రాలేసిండే భార్య వేడి కట్టుకొల్ల సీరలు నాదో పెట్టుకొల్ల సొమ్ములు బంగుళాలు భవంతులు మిద్దలు మేడలి కమ్మాయి నా మనసు చిన్న బుచ్చుకోలేదే నా సాటి అరళ్లకు నా తోటి కోడళ్లకు కొడుకులు కలిగిండు బిడ్డలు కలిగిందే నాదా అందరికిచ్చినట్టు భగవంతుడు మెచ్చి మనకు 2 బిడ్డల ఓడి కట్టిండు నాదో ఓ నాదా
అంటారే నాదా నాదా మనం నాడు ఎత్తుకోని పొంగ ఎడిసేటి ఇద్దరు బిడ్డలు మనకున్నరే అయ్యా నాదా ఇద్దరు బిడ్డల తోడా బోనాలు కట్టుబట్టలు ఉంటే ఎట్టి సాగరి పాలు దాచుకున్న ధనం ఉంటే ధరణి దేవత పాలన్నారు మీద కట్టిన బట్టలు నేటి సైకర పాలన్నరే ఆడబిడ్డలే నీళ్ళు కూరాడు లేనిల్లు దేవుడా అందరికున్నట్టు అందరు బిడ్డలన్నా మనకున్నరా నాదా ప్రాణేశ్వర రేపటి కల్ల నాదో ఏడాదికి 12 పండుగలు అంటారు నాదా బాలల కట్టంది బతుకమ్మ పండుగ పెద్దల కట్టంది పెట్టురమాస పిలగల్ల కట్టంది పీరీల పండుగ నాదా అన్న ఎల్లల పేరు మీద వస్తుంది నాదా అది రాకెట్ల పండుగ అన్నరే అవ్వలారా ఇంకా రాకెట్ల పండుగ నాడు నా ఇద్దరు బిడ్డలు అన్నలుండేపటికే అన్నల చేతికి రాకెట్ కట్టి వల్ల ఆశ తీర్చుకుంటారా తమ్ములుండేపటికే తమ్ముడి చేతికి రాకెట్ కట్టి వాళ్ళు సంబరపడతారా అయ్యా ఇద్దరు బిడ్డలు కూడా ఓనారా కొడుకు ఉంటే ఓనారా మన ఇద్దరు బిడ్డలు వారి చేతికి రాకెట్ కట్టంగా రాదా నా ఇద్దరు అక్కలొచ్చి నాకు రాకెట్ కట్టిండ్రా నీ కొడుకు నాదో వాళ్ళకు సీరలు పెడితే వాళ్ళకు సారలు పోతనే నాదా వానికి అంతకు ఎల్లకుంటే కొడుకు మన బిడ్డలకు 2 చేతులు జోడించి దండం పెట్టి అక్క ఈ పండుగకు నా చేతులేమో లేదు నాకు ఎలవాను లేదు అక్కలారా అని కన్న కొడుకు వాళ్ళ కాళ్ళు మొక్కి వాళ్ళు ఓదనన్నాడు నాదా అది సాలు సింతల దాకా సాగదోలే కొడుకు మనకు లేక రేపటి కల్లా మనకు ఒక్కొక్క ఎంటిక నడిసి వాళ్ళ రాయి తప్పినారా మన దౌడ దంతల్లో వదిలి మన మోకాళ్ళు మొదటి కాయి మోసేతులు ఎనక్కాయి మనం కుక్కి మంచాల పడి మన ప్రాణం పోయినాడు నాదా మనకొక్క కొడుకు ఉంటే వాడు ఎంత లంగైనా వాడు ఎంత దొంగైనా ఎంత దూరాన కన్న కొడుకు ఉన్నా
మన బేటికి వెళ్ళి వచ్చి మనలా కట్టలవ పేడల్లా కట్టుకోని కొడుకు కట్నాల రేవుల్లా ఎత్తుకొని పోయి మనకు తల ఎగురు పెట్టే తందుకున్నాదా మనకొక్క కొడుకు లేకపాయే మన కొడుకు ఉంటే తల కొరువు పెట్టి మనం కన్నందుకు పెంచినందుకు పెద్ద చేసినందుకు కొడుకు 11 రోజులు చుట్టూ పట్టినాదా 11 రోజుల్లో తల నీలాలు దీవించుకొని మన పేరు మీద కర్మగతులు ఎల్లదీస్తే మనకొక్క కొడుకు లేకపాయనయ్యా నీకు దండం పెడతా అంటే నాదో కాళ్ళు మొక్కుతానయ్యా మన చిన్న బిడ్డ కరుణవాది దేవికి పెళ్ళిడి కచ్చిన బిడ్డకు పెళ్లి ఎత్తే ఆ ఇంత బిడ్డ అత్తగారి ఇంటికి వెళ్ళిపోతే మన ఇంట్లో దీపం పెట్ట దిక్కుండదే నాదో ఇద్దరు బిడ్డల తోడాలి ఇద్దరు బిడ్డల తోడాలి కొడుకు కావాలంటే కొడుకు లేక చిన్న ఓటినయ్యా కొడుకు కూడా అయితే బతుకుతా కాదంటే లేదంటే ఈ కాళ్ళ మీద పడి చచ్చిపోతానే నాను మన బిడ్డల తోడ కొడుకు అయితే కొడుకు పరమైన వరకు లేకపోతే నీ చాలా కన్నా తప్పు తల్లి చూస్తున్నా భర్త పాదం పట్టుకుని కంటికి ఏడు తగల కడగంట పుట్టి కన్నులు తీస్తాను ఏడు సేడు పడిన బామ 7 గంట కన్నులు తుడిచి భార్యను లేవనెత్తిడు రాదు రాదు సుందరశీల రాదు ఆ భార్యతో ఏమన్నాడు అవునే బామ ఎక్కడికిదే ఉరుకులాట ఏడకిదే ఉరుకులాట అద్దయ్యా గిట్ల కాదంటే గిట్ల అని చెప్పు తినవైతే నువ్వు ఎప్పుడు ఏంది నేను నిన్నుడేంది నువ్వు ఎప్పుడు ఏంది నేను నిన్నుడేంది నాకు తోయని ముచ్చట చెప్తాను ఇప్పుడు అన్నావు నువ్వు ఇద్దరు బిడ్డలతో కూడా మనకు ఒక కొడుకు కావాలన్నాదా మన బిడ్డలు ఏడికి అత్తలు ఏడికి పోతారంట నీ ముచ్చట అందరూ అప్పుడు వద్దు ఇప్పుడు 70 ఏళ్ళకు నేను దగ్గర అయితే 60 ఏళ్ళకు నువ్వు దగ్గర అయితే కొంచెం అట్లు మోసుంటే ఆతురుగా అంటే 4 గుంతల పత్త నెత్తి పెడతాం సింత ముసళ్ళు అయితే సింత పులుపు ముసళ్ళు అయితే ఆ చెప్పే పెద్ద మనిషి అత్తి కాలు కాలు ఎత్తి 2 నొగలు దాపి ఉన్నాయి 3 కుర్చీకి ఎత్తి కూర్చుంది 1 అంటే లేకపోతే 2 అంటే లేకపోతే మన పెద్ద బిడ్డ కూడా అర్థం చేసిన అంటే వాళ్ళ బిడ్డ కంటే ఎత్తుకమ్ముతాడు వయసు అని ఆ రాజు మాట్లాడతా లేదు మాత్రం మనకు కొడుకు కావాలంట అదే భార్య మాట ఆలకించి శివన పెట్టిన రాజు ఆలోచన చేసి మరి నా భార్య సుందరదేవి ఏం కోరిక కోరుకున్నది 10 తులాల బంగారం కావాలని చెప్పి బాధ పెడుతుంది లేదు 7 వరాల సొమ్ములు కావాలని చెప్పి బాధ పెడుతుంది లేదు ఇద్దరు కొడుకు మరి ఇద్దరు బిడ్డలతో కొడుకు కావాలి నాదా మనం చచ్చిపోతే ఎత్తుకపోగా ఎనుక పట్ల పడకొమ్ము పట్టుకొని అని ఒరుకుంటా వచ్చిన 2 బిడ్డలు ఉన్నారు కానీ మనం చచ్చిపోతే మనము కూడా కుండ సేద పట్టుకొని కాటిన పొగ చూపే కొడుకు లేదు కుక్క చచ్చిపోతే మన బతుకు రేపటికల్లా గోడవల వారు ఏమన్నా సంబంధం అవుతుంది మనకు కొడుకు కావాలంటే నాయమ్మో చూసినమా ఏ తల్లిదండ్రులైన భూమి మీదకి వచ్చిన ఏ తల్లైన ఏ తల్లని ఏం కోరుకుంటున్నా భార్య కోరుకున్నట్టే కోరుకుంటా ఎత్తుకపోంగా ఏడుచుకుంటూ రావడానికి బిడ్డలు ఉండాలి ఎత్తుకపోంగా కుండ పట్టుకుని తవ్వ చూపండి కొడుకున్నారు మనం చూసిన ఇలా జరగబోయే పండుగ గుడ్ల వారిలో చిన్న ముచ్చి
సమయానికి తెల్లారి పొద్దుకి మాత్రం 11 పొద్దుతా ఏడమాయ ప్రశాంత్ ఎక్కడమాయ ప్రశాంత్ కొడుక ఇద్దరు బిడ్డల తోడ ఒక్క కొడుకని కొడుకుని కనుక్కోని భగవంతుని మెచ్చిన నాకేం బాధ నాకు భూములు ఉన్నాయి నాకు జాగలు ఉన్నాయి నాకొక్క కొడుకు బతకాలని చెప్పి బంగ్లగట్టిన కొడుక బాయిలు తగిన నా ఇద్దరు బిడ్డల తోడ నాకొక్క కొడుకని కొడుక ప్రశాంత్ ఒకనాడు కొట్ట పోతివి ఒకనాడు తిట్ట పోతివి మమ్మల ఎక్కడగానో చేసిన కొడుకు కొడుక ప్రశాంత్ పచ్చడి పైరు మీద రైతుకు ఆశ ఉంటది అది కొడుకు మీద తండ్రి కాసి ఉంటది నువ్వు 30 ఏళ్ళ కొడుకు అయితే నేను మురిసిపోయేలా నా కొడుకు నా ఎత్తుడైండు ఇక నా పరమంతా నా కొడుకు ఎత్తులో పోతుంది ఇక నేను పూర్తిగా బతుకుతున్నా కానీ కొడుక నాకు లేని దుఃఖం నెట్టావరా వాటవారా కొడుకు గందకన్నరా కొడుక ఒక్క కొడుకు కాదు ఒక్క రూపాయి ముళ్ళే కాదు ఒక్క వ్యవసాయం చేయాలంటారు కొందరేమో కనకకోటు పోతారు కానీ నేను కనికోటు చేసిన కొడుక మా పొట్టకు పోయి పెట్టినవారా ప్రజాత్తు మా కన్న కడుపు గంటి పెట్టి నువ్వు పడ్డవా నా కొడుకు ఏతో వరాత్తరా అని మమ్మల్ని ఏతో చూడు పడినవరా కొడుకు ఆ పంట పిలిచే పిలుపు బా పంట పిలిచే పిలుపు మాకేట దొరుకుతుంది హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నల్ల శ్రీనివాసుని. కళని గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.